అనుకుంటుంది. ఆ యొక్క నా శ్రమలో నాతో నా ప్రభు ఉన్నారు అనే గొప్ప నిరీక్షణతో మనం ముందుకు సాగిపోతూ ఉంటాం. దీని నుంచి తప్పించే దేవుడు నాకున్నారు అనేటటువంటి గొప్ప విశ్వాసంతో మనము ముందుకు సాగిపోయే అనుభవాన్ని దేవుడు మనకిస్తూ ఉంటారు. కాబట్టి మనం ఏం చేయాలన్నమాట, మొట్టమొదటిగా ఆ ప్రభువు వైపు చూస్తూ మన జీవితంలో ఉన్న ప్రతి పాపాన్ని ఆయన రక్తంలో కడగబడేలాగా మనం ఒప్పుకోవలసినటువంటి వారమై ఉన్నాం. మన పాపముల నుంచి మొట్టమొదటిగా మనం విడుదల పొందాలి, మన దోషముల నుంచి మనం విడుదల పొందాలి. అందుకే అంటున్నారు, రక్షింపనేరక ఇండునట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరక ఇండునట్లు ఆయన చెవులు మందం కాలేదు, మీ దోషములు మీకు మీ దేవునికి అడ్డు వచ్చాయి. అడ్డుగా ఉన్నటువంటి ఆ దోషములు, మనలో ఎన్ని పాపములు అడ్డుగా ప్రభుకి మనకి ఉన్నాయో వాటన్నిటినీ మొట్టమొదటిగా మనము తీసివేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. అప్పుడు మాత్రమే మన జీవితము ఆశీర్వదించబడుతుంది, అప్పుడు మాత్రమే మన జీవితము వర్ధిల్లుతుంది. లేకపోతే మరలా మనము పాపము చేస్తూనే ఉంటాం. మన హృదయము మారకపోతే, యేసుతో ఉండి ఒప్పుకొని విడిచిపెట్టి యేసుని మనము కలిగి దేవుని ఆత్మను మనము పొందుకున్నప్పుడు ఆత్మ మనల్ని నడిపిస్తుంది. కాబట్టి మనం ఒకసారి ఒప్పుకున్న తర్వాత, ప్రభువా నేను నీతో ఈ విధంగా జీవిస్తాను నాయనా, అయా నా పాపముల నుంచి నాకు విడుదల దయచేయమని అడిగి వాటి నుంచి విడుదల పొందిన పిదప మరలా పాపములు చేయకూడదు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధంగా, ఆయన పవిత్రుడు కనుక మనం పవిత్రంగా, ఆయన మరి జ్ఞానవంతుడు కనుక మనల్ని కూడా జ్ఞానంతో నింపే దేవుడు అయినారు. కాబట్టి మనము పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలంటే మన పాపముల నుంచి, మనం పాపలం గనక ఆ పాపము నుంచి మనం మొట్టమొదటిగా విడుదల పొందాలి ఈ లోకంలో. అప్పుడే మనము నిజంగా ఎప్పుడైతే విడుదల పొంది ఆయన బిడ్డలం అవుతామో, యోహాను సువార్తలో వ్రాయబడిన ప్రకారంగా, యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట వ్రాయబడి ఉన్నది, తన్ను ఎందరు అంగీకరించినో వారికి అందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను అన్నమాట. కాబట్టి ఆయన పిల్లలు అయ్యే అధికారం మనకి ఇస్తున్నారు దేవుడు. ఆయన పిల్లలు అయ్యే అధికారం ఎంత గొప్ప ధనీకరమైన స్థితియో చూడండి కదా. గొప్ప దేవునికి మనం పిల్లలం అవుతా ఉంటాం. ఆయన బిడ్డలయ్యే అధికారం ఇచ్చాక ఎంతే సంతోషం, దేవుని బిడ్డలం అవుతాం మనం. అందుకే నీవు నా సొత్తు అంటున్నారు. దేవుని బిడ్డలము అయ్యే అధికారం మనకి ఇస్తున్నారు, దేవుని బిడ్డలము. అందుకే అప్పుడే చూడని అంటున్నారు, వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను శరీరేచ్ఛ వలనైనను మానుషేచ్ఛ వలనైనను పుట్టినవారు కారు అని యోహాను సువార్త 1వ అధ్యాయము మరియు 13వ వచనంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి మరి వాళ్ళు దేవుని వల్ల పుట్టిన వారవుతారు కనుక ఆలోచనలన్నీ కూడా దేవుని ఆలోచనలు ఉంటాయి. ప్రభువు పైన ఉన్నటువంటి వారు కనుక మన ఆలోచనలు కూడా మా యొక్క పరలోక సంబంధంగా ఉంటాయి. మన ఆలోచనలు, మన తలంపులన్నీ కూడా అదే విధంగా ఉంటాయి. ప్రభువు మనకి సహాయం చేస్తారు కనుక దేని విషయంలో కూడా, ఈ లోకంలో ఏమున్నప్పటికీ, ఈ లోకంలో ఏం పొందినప్పటికీ, ఈ లోకంలో ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా మనము నశించి వారమై ఉన్నాం. ఈ లోకము మనకి శాశ్వతమైనది కాదు, శాశ్వతమైనటువంటి జీవము ప్రభువే. కాబట్టి ఆ లోకంలో ఉండడం కోసం ఈ లోకంలో మనము సిద్ధపడుతున్నాం. ఈ లోకంలో మనది సిద్ధపాటు జీవితం. దేనికోసం? ఆ రాజ్యమును, ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతుకుతూ ముందుకు సాగిపోయినప్పుడు ఈ లోకంలో మన యొక్క అశాశ్వతమైన ఈ జీవితాలలో ప్రభువుని కలిగినటువంటి స్థితి మనకు కలుగుతుంది. అంటే ప్రభువు బిడ్డలంగా ఈ లోకంలో ఉంటూ ఆయన కోసం మనం జీవించే స్థితిని ఉంటాం. అప్పుడు ప్రభువే తన ఉచితమైన కృపలో మనకు కావాల్సిన ప్రతిదీ కూడా అనుగ్రహిస్తారు. నాకు ప్రభువు కావాలి, నేను ప్రభువుతో జీవిస్తాను అని మనం అనుకున్నప్పుడు మన దోషాలని మనం లక్ష్య పెట్టక, మన దోషములు మనం ఏం చేసుకోవాలి, వాటి నుంచి విడుదల పొందాలి. చూడండి, అపోస్తలుడైనటువంటి పౌలు ఆ యొక్క అపోస్తలుడిగా మారకముందు సౌలుగా ఉన్నప్పుడు ఎన్నో ఘోరమైన పాపాలు చేశాడు. పాపపు పొరలు కమ్మి ఉన్నాయి. అవి నిజంగా ఫస్ట్ గుడ్డివాడైపోయాడు. ఆ తర్వాత మళ్ళా ప్రార్థన ద్వారా ఆ పాపపు పొరలు రాలిపోయాయి. నూతనమైనటువంటి స్థితిలోనికి వచ్చాడు. వచ్చుటయే కాకుండా ఎంతగా మారాడు అంటే, ఎవరినైతే హింసిస్తూ, ఎవరినైతే ద్వేషిస్తూ, ఎవరి బిడ్డలనైతే ఘోరంగా హింసిస్తూ ఉన్నాడో వారిని ఆదరిస్తూ, అనగా దేవుని బిడ్డలైనటువంటి వారిని ఎవరైతే యేసు అని చెప్తున్నారో వారందరినీ కూడా హింసించేవారు, ఆ బిడ్డలందరినీ హింసించేవాడు. కానీ ఇప్పుడైతే యేసు కోసం నేను జీవిస్తాను అన్నంతగా మారిపోయాడు. ఎంత మార్పు దేవుడిచ్చారో చూడండి. ఇప్పుడు అతని జీవితంలో ఒక క్రొత్తదనం. ఎందుకంటే ఏవేవి నాకు లాభంలో వాటిని నష్టపరుచుకుంటున్నాడంటే యేసు నిమిత్తమై. ఇంకోటి గమనించారా,
పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను అని చెబుతారు. పెంటతో సమానంగా చూడ అంటే ఛీ ఇవి నాకు లాభం, తనకేవి లాభమో వాటిని ఇవి నాకు అక్కర్లేదు బాబోయ్, నేను వీటిని చూడను, ఇవి నాకు నా జీవితంలో అవసరం లేదు అని చెప్పి వాటిని పెంటతో సమానంగా ఎంచుకుని ఏం చేస్తున్నాడంటే ప్రభువుని చూస్తూ తన యొక్క మరి పాపముల నుంచి ప్రాయశ్చిత్తము పొందిన పిదప మరలా పాపం జోలికి వెళ్ళలేదు. ప్రభు కోసమే జీవించేవాడుగా ఉండడానికి ఇష్టపడ్డాడు. కనుకనే దేవుడు అత్యధికంగా ఆశీర్వదించారు. ఎప్పుడైతే మన హృదయంలో ఉన్న ప్రతి పాపాన్ని ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టి యేసుని కలిగిన అనుభవంలోనికి మనం వస్తామో మన హృదయంలో ఉన్నంత ఆనందం ఇంకా ప్రభువులో ఉన్న ఆనందం ఇంకా దేనిలో కూడా ఉండదు అని చెప్పుకోవాలి. మనం పాపం లక్ష్య పెట్టినప్పుడే ఏవో ఏవో తలంపులు, ఏవేవో మాటలు, ఏవేవో చాడీలు, ఏవేవో క్రొత్తగా అసూయలు ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. కాబట్టి ప్రభువు ఉన్నాననుకోండి, నీలో అవన్నీ ఏం కూడా ఉండవు. నా ప్రభువు నేను స్తుతించాలి, నా ప్రభువు నేను కనపరచాలి, నా ప్రభు మార్గంలో నేను నడవాలి, నా ప్రభు కోసం నేను జీవించాలి, ఆయన నా కోసం ప్రాణం పెట్టారు అనేటటువంటి ఆ తపనే మనకి మిగులుతూ ఉంటుంది. కాబట్టి మన జీవితాలలో మనము దేనికోసం ఆలోచిస్తున్నాం, ఏం పొందాలనుకుంటున్నాం, ఏ విధంగా ఉండుట ద్వారా మన జీవితం ఆశీర్వదించబడుతుంది. ప్రత్యేకంగా ప్రభు బిడ్డలంగా మనం ఉండాలి అంటే మొట్టమొదటిగా మన పాపముల నుంచి మనం విడుదల పొందాలి. నీ యొక్క హృదయంలో పరివర్తన రావాలి. అప్పుడే నీకు రక్షణ కలుగుతుంది. పరివర్తన రాకుండా ఓ యేసయ్య పుట్టిన స్థలం నేను చూశాను, ఓ నా జీవితం ధన్యమైంది. నీ జీవితం ధన్యమైందంటే ఎప్పుడు ధన్యం అవుతుంది? నీ పాపముల నుంచి నీవు విడుదల పొంది యేసు రక్తంలో నీ ప్రతి పాపాన్ని కడుక్కొని శుద్ధీకరించుకొని మారు మనసు పొంది యేసుని నీవు కలిగినటువంటి దానమై వాడవై ఆ ప్రభువు నిమిత్తమై ఆయన మార్గంలో నీవు నడిచినప్పుడు ఆ జీవితం నీది ధన్యకరమైన జీవితం అవుతుంది. అప్పుడు నీవు పిలిచిన వెంటనే పలికే దేవుడై ఉన్నారు, పిలిచిన వెంటనే సహాయం చేసే దేవుడై ఉన్నారు. అంతేకాదు నీకు ఇంకా ధైర్యం ఏంటి తెలుసా? నా ప్రభు నాకున్నారు, నాకు ఈ కష్టం కానీ నష్టం కానీ వేదన కానీ బాధ కానీ శోధన కానీ ఈ జబ్బు కానీ నన్నేం చేయలేదు, ఈ విధమైనటువంటి ఇరుకులు, ఈ ఆర్థిక ఇబ్బందులు, ఈ అప్పులు నన్నేం చేయలేవు. ఎందుకంటే నా ప్రభువుకి అసాధ్యమైనది ఏది కూడా లేదు అని గొప్ప నమ్మకం, ఆ గొప్ప విశ్వాసం మనకు కలుగుతుంది. అప్పుడు ధైర్యంగా చక్కగా నిలబడే అనుభవంలోనికి ముందుకు వెళతాం. మన పాపములను మనము ఒప్పుకొనిన తర్వాత మరలా ఇక మనము పాపము చేయకూడదు. ఆ తర్వాత ప్రభువుని మనము కలిగిన అనుభవంలోనికి రావాలి. ప్రభువా నీవు నాకు చాలు నాయనా, నా జీవితంలో నీవు చాలు నాయనా అని ప్రభువుని మనం ప్రభు కావాలి. కొందరు అంటూ ఉంటారు ప్రభువు కావాలి, డబ్బు కావాలి. ప్రభువు చాలు, ప్రభు నీకు అన్ని వేళలా అన్ని స్థితుల్లో నిన్ను కాపాడేది ప్రభువే. డబ్బు కొంతకాలం ఉంటుంది, కొంతకాలం ఉండదు. కానీ ప్రభువు అయితే నిన్ను విడవడు, ఎడబాయడు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండే అనుభవంలోనికి నిన్ను నడిపిస్తారు. దేని విషయంలో నువ్వు భయపడవలసిన పని లేదు. ఏ విషయంలో కూడా స్థిరంగా ఉండేటటువంటి అనుభవంలో దేవుడిని నిన్ను ఉంచుతారు. ముసలితనంలో చాలామంది అయ్యో నా పిల్లలు చూస్తారో పిల్లలు చూడరో ఫిక్స్డ్ డిపాజిట్స్ వేసుకుని ఓ ఏమేమో చేసుకుంటూ ఉంటారు. అక్కర్లేదు, దేవుని వైపు చూడు. వృద్ధాప్యం అందుట చిగురు పెట్టి వర్ధిల్లేటటువంటి అనుభవాన్ని ప్రభు ఇస్తారని బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఏ విషయంలో కూడా నువ్వు యవ్వనుడమైనా వృద్ధుడవైనా, ఏ స్థితిలో నీవున్నా, నువ్వు చిన్న బిడ్డవైనా, ఏ స్థితిలో నీవున్నా, నీవు ప్రభువుతో కనుక ఉంటే నిన్నెన్నడూ విడవడు, ఎడబాయడు. దేన్నైనా తప్పించే శక్తి ఆ ప్రభువుకు కలదు. ఏ విషయంలోనైనా కాపాడే శక్తి ఆ ప్రభువుకి కలదు. కాబట్టి భయపడవలసిన పని లేదు, దిగులు పడవలసినటువంటి పని లేదు, జడేయవలసినటువంటి పని లేదు. కొన్ని జబ్బులు చూస్తే మనుషులకి చాలా భయం. అయ్య బాబోయ్ ఈ జబ్బు ఏంటి నా మీదకి మహమ్మారిలా వచ్చబడింది, దీంతోనే నా జీవితం అంతమవుతుందేమో అని కృషించిపోతూ ఉంటారు. కానీ బలవంతుడైన ప్రభువు వైపు మనం చూచినప్పుడు అన్నిటినీ జయించే శక్తి ఆ ప్రభువుకి కలది కనుక